హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను ఇవాళ వీడియోలో మేము ఉగాది ఎలా సెలబ్రేట్ చేసుకున్నానో చూపిస్తాను అనమాట. సో లెట్స్ వాచ్ టుగెదర్. వినయ్ బాబు 1 2 3 వినయ్ లేయాలి. లే, ఈరోజు ఫెస్టివల్, ఈరోజు లే. బయట చూసారా ఎంత లైటింగ్ వచ్చేసిందో. గుడ్ మార్నింగ్. మార్నింగ్. లే, ఇంకా లే 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 లే. ఏ డ్రెస్ వేసుకుంటావు ఇవాళ? ఏ డ్రెస్ వేసుకుంటావు? నేను శారీ. నీకుందా? కళ్ళు తెచ్చు. హ్యాపీ ఉగాది. థ్యాంక్ యూ. హ్యాపీ ఉగాది. బాతము బాగా. సో మార్నింగే వినయ్ ఇండియన్ స్టోర్ దగ్గరికి వెళ్ళాడు, కొన్ని తీసుకొచ్చేవి ఉన్నాయని. అండ్ తను వచ్చాక కొంచెం లైట్గా టీ పెట్టాను అనమాట, టీ బిస్కెట్స్ తిందాము అని. గుడ్ మార్నింగ్ ప్యారెట్స్ అండ్ గుడ్ మార్నింగ్. దీని పేరు ఏంటి? పిచ్చుక. ఏ పిచ్చుక? అండ్ ఇంకా నేను వంటలు స్టార్ట్ చేశాను అనమాట. సో వినయ్ అన్ని నాకు కట్ చేసి ఇచ్చాడు. అండ్ తర్వాత నేను ఇంకా ఆలు, చిత్రాన్నం అండ్ సాంబార్, ఇంకా ఏంటి సేమియా పాయసం, ఇవెలా ఒక 4-5 ఐటమ్స్ చేసుకున్నాము. ఎక్కువ చేసుకున్నా మేము ఇద్దరమే ఉంటాం కదా, సో అంతా అయిపోవు. సో లైట్గానే చేసుకున్నాం అనమాట. బేసిక్గా మేము లాస్ట్ ఇయర్ ఉగాది సెలబ్రేట్ చేసుకోలేదన్నమాట ఇక్కడికి వచ్చాక కొత్తలో. సో ఈ ఇయర్ సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాము. సో అన్నీ ఇంకా టెంపుల్ కూడా వెళ్దాము అనేసి ఫస్ట్ ఇంట్లో అంతా పూజ చేసి కంప్లీట్ చేసేసుకొని ఆ తర్వాత టెంపుల్కి వెళ్ళామన్నమాట. అండ్ ఆ టెంపుల్ ప్లేస్ అయితే నాకు చాలా అంటే చాలా నచ్చింది. సిడ్నీలో కూడా చాలా టెంపుల్స్ ఉన్నాయి. సో అన్నిటికంటే ఫేమస్ ఏంటంటే హెలెన్స్బర్గ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట. బట్ మేము ఆ రోజు వెళ్ళింది మింటో అనే ఏరియాలో ఒక టెంపుల్కి. అండ్ సిడ్నీ నుంచి జర్నీ కూడా 45 మినిట్స్ పట్టిందనమాట మాకు. కానీ చాలా ప్రశాంతంగా ఉంది ఆ ప్లేస్ అయితే, అసలు ఎక్కువ జనాలు లేరు. సో హ్యాపీగా ఒక 2 అవర్స్ అక్కడే టెంపుల్లో స్పెండ్ చేసి ఆ తర్వాత మేము రిటర్న్ వచ్చేసాం అనమాట.